చాలా సంతోషం. కీర్తిశేషులు దుగ్గిరాల వెంకట్రావు గారు జన్మించిన గోపాలపురం గ్రామంలో ఈరోజు వెల్మ సంఘ భవన్ను శంకుస్థాపన చేసుకునే కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం, మీ అందరితో పాటు పాల్గొనే అవకాశం కలగడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. తొలుతగా తెలుగుదేశం పార్టీలో నేను దుగ్గిరాల వెంకట్రావు గారి శిష్యుణ్ణి. వారి సాన్నిధ్యంలో క్రమశిక్షణతో వెళ్ళినట్టు రాజకీయాలు ఎట్లా చేయాలని నేర్చుకున్నాను. ఆ తర్వాత బోయినపల్లి రామారావు గారు ఇద్దరం అన్యోన్యంగా సుదీర్ఘమైన రాజకీయ జీవితాన్ని తెలుగుదేశం పార్టీలో గడపడం జరిగింది. ఈ గోపాలపురం గ్రామం అంటే నా సొంత గ్రామంగా నేను భావించాను. అడిగిందే తరువుగా 20 సంవత్సరాల క్రితమే ఏ గ్రామంలో లేని అభివృద్ధిని ఈ గ్రామంలో మనం సాధించుకున్నాం. ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి మొదలుకుంటే వెటర్నరీ హాస్పిటల్ స్టార్ట్ చేసుకుంటే అన్ని రకాల అభివృద్ధి పనులు ఆ రోజునే చేసుకోవడం జరిగింది. దానికి ప్రధాన కారణం బోయినపల్లి రామారావు గారు. వారి సుపుత్రుడుగా ప్రతిరోజు ఈ గ్రామంలో ఉండకపోయినా వ్యాపారరీత్యా విద్యాపరంగా హైదరాబాద్లో ఉన్నప్పటికీ కూడా శ్రీధరరావు గారు ఈ గ్రామం పైన మమకారం చంపుకోలేదు. తన నాన్న ఏదైతే ఈ గ్రామం పట్ల ప్రేమ అనురాగాలు చూపెట్టడం జరిగిందో అదేవిధంగా తను కూడా మర్చిపోకుండా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే తపనతో పనిచేస్తూ ఉన్నాడు. ఆనిముత్యం లాంటి వేణుగోపాలరావు గారు మరి ఇవాళ ఉగండలో స్థిరపడి తన స్వగ్రామాన్ని మర్చిపోకుండా ఈ భవన స్థలాన్ని దాతగా ఇవ్వడం, ఆర్థికంగా పెద్ద మొత్తంలో వారు సహకారాన్ని అందించడం, ఇంతేకాకుండా కళ్యాణ మండపాన్ని కూడా ఈ గ్రామంలో నిర్మాణం చేయబోతున్నటువంటి వేణుగోపాలరావు గారి యొక్క ఉన్నతమైనటువంటి స్వభావానికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా వారిని ఘన పౌర సన్మానం ఈ గ్రామంలో సమయం దొరికి తను రాగలిగితే ఘన పౌర సన్మానం ఈ గ్రామంలో చేద్దాం అందరం కలిసి. అలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయడం వల్ల ఇతర గ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆ గ్రామాల పట్ల మక్కువ పెరుగుతుంది, ప్రేమానురాగాలు పెరుగుతాయి, ఆ గ్రామ అభివృద్ధికి తోడ్పడతారు. ప్రతిదీ ప్రభుత్వాలే చేయవు. సమాజంలో మనం చేసుకోవాలి, మన దాంట్లో పేదవాళ్ళని ఆదుకోవాలి, ఉన్నవాళ్ళు ఆ గ్రామాన్ని ఆదుకునే ప్రయత్నం చేయాలి. ఆ విధంగా చేసినప్పుడే ఈ సంఘంలో సొసైటీలో మనకంటూ ఒక గౌరవం మర్యాద ఉంటుంది. మరి పెద్దలు చెప్పినట్టుగా తప్పకుండా వెల్లమ బిడ్డలు కష్టజీవులు, కష్టపడతారు, గౌరవంగా ఉంటారు. ఏ బాధ్యత ఇచ్చినా దూరదృష్టితోటి పనిచేసేటువంటి స్వభావం కలిగిన వ్యక్తులు. అందరం కూడా రైతు బిడ్డలం, వ్యవసాయం నమ్ముకొని బతికే వాళ్ళమే. క్రమక్రమంగా ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యాల ముందడుగు వేస్తూ ముందుకు సాగుతున్నటువంటి మీ అందరి యొక్క ఐకమత్యం సుదీర్ఘంగా వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ గ్రామంలో ఏ విధంగానైతే సంఘానికి ఉపయోగపడేటువంటి ఈ యొక్క మంచి సంకల్పంతో కార్యక్రమం చేపట్టినారో ఆ విధంగా అన్ని గ్రామాలలో ఇది అందరికీ ఒక ఆదర్శం కావాలి. ఒక విలువబిడ్డలకే కాదు, వాళ్ళను చూసి మనం అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని ఎక్కడ ఏ గ్రామంలో ఎవరికి అవసరం ఉన్నా వారి సామాజిక పరమైనటువంటి కులపరమైనటువంటి సంఘ సేవకు ఆ కులాలు కూడా దోహదపడితే ఆ గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, గ్రామాలకు ఎంతో ఉపయోగకరమైనటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పి నేను కూడా భావిస్తూ ఉన్నాను. ఇది ఒక సంకేతంగా ఈ ప్రాంతంలోనే ఒక ఆదర్శమైనటువంటి కార్యక్రమంగా నేను దీన్ని అభివర్ణిస్తూ ఉన్నాను. మరి మరొకసారి ఈ సంకల్పం ఏదైతే తీసుకున్నారో అనుకున్న సమయం కంటే కూడా త్వరలోనే ఈ కార్యక్రమం పూర్తవుతుందనే విశ్వాసం నాకుంది. శ్రీధర్ మరి ముందు పడ్డాడు, వేణు తన యొక్క దృష్టి ఉంది. మేమందరం కూడా ఎంతో కొంత మా సహకారం కూడా మేము అందించాలని చెప్పడం జరిగింది. వృతాభక్తిగా శ్రీధర్ అడగగానే నేను కూడా ఒక 5 లక్షలు ఈ భవనానికి విరాళంగా ఇస్తానని చెప్పడం జరిగింది. కనుక ఇది ఒక్కరికి ఉపయోగపడేది కాదు, గ్రామం అందరికీ ఉపయోగపడే కార్యక్రమం కనుక అలాంటి వాటిని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంటుందని చెప్పి భావిస్తూ మరొకసారి నిర్వాహకులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఎలాంటి అరమరికలు లేకుండా ఏ కమిటీ అయితే మీరు నిర్దేశించుకున్నారో ఆ కమిటీ ఆధ్వర్యంలో చక్కగా కార్యక్రమం నిర్విఘ్నంగా ముందుకు పోవాలని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా సూచన చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.